మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో జరిగిన దుస్సంఘటనలు, అక్రమాల వలన ఇబ్బందులు తలెత్తాయని, బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైందని ప్రశ్నించారు. సంధ్య ఆక్వా మైరైన్ కంపెనీ బీజేపీ అధ్యక్షురాలు బంధువులదని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి అన్నారు. ఎన్నికల సమయంలో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి గనక పెద్దగా దృష్టి పెట్టలేదు. సమయమంతా రాజకీయ ఆరోపణలకే సరిపోయింది. విశాఖ కోసం ఆలోచించేవారు అందరూ ఈ విషయంలో విచారణ కోరాలి అని ఆయన అన్నారు. ఎన్నికలైనాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటై 45 రోజులైంది. ఈరోజు ఈ మధ్య విశాఖపట్నం సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు సెకండ్ క్యాడర్లో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. నిన్న జిల్లా పరిషత్ మీటింగ్ జరిగితే మీటింగ్లో కూడా ఇవాళ పత్రికలో చూసాం ఉదయం. వాటిలో కూడా పౌరుష మాటలతో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీటికన్నిటికీ ఆలోచన ఒకటే, విశాఖపట్నంలో జరిగిన కొన్ని దుస్సంఘటనలు, కొన్ని దురాక్రమణలు, కొన్ని అవినీతి కార్యక్రమాలు, వీటి మీద దయచేసి మీ పత్రికా సోదరుల ద్వారా ప్రభుత్వ పెద్దలకి, అలాగే అధికారం ఉన్న నాయకులకి కోరుతుంది ఏంటంటే, దీనికి 2 సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, మార్చి 20వ తారీఖుకి ఓ రోజు ముందు, ఓ రోజు వెనక విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగింది. సుమారు 25 కిలోల బరువుతో ఒక్కొక్క బ్యాగు 1000 బ్యాగులో వచ్చింది, 20 కంటైనర్లు వచ్చింది. దాన్ని ఆపరేషన్ గరుడ అనే పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్, సిబిఐ కలిసి సంయుక్తంగా వీటిని అన్వేషించి ఇక్కడికి వచ్చిన దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం. అందరం కూడా, మేము అప్పుడు నేను అధికారం ఉన్నా, నేను అదే చదివాను, సామాన్యులు చదివారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో. దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి ఏం పేరు రవిశంకర్ అయ్యారు వచ్చి ఆ డాగ్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి, వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకరోజు అధికార పార్టీ దీన్ని
ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు. ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాట్ ఎవర్ మేబీ, అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీన్ని ఒక ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?